ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మరి దేవాది దేవుని నామమునకే కలుగునుగాక. ఈరోజు అంశం ఏంటంటే క్రైస్తవులు, అదేవిధంగా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు. ఈనాటి క్రైస్తవులు, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా, వాళ్ళిద్దరిని కూడా ఎలా మనం తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని మనము బౌండ్ చేయాలి, వాళ్ళిద్దరిని ఎలా మనము క్లబ్ చేస్తాం, ఎలా కలుసుకుంటారు అనేది ఈరోజు వాక్య అంశంలో నుండి మనం కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. వాక్య సమయం చాలా తక్కువగా ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే ఈరోజు నేను వాక్యాన్ని చాలా షార్ట్గా కంక్లూడ్ చేయాలని చెప్పేసి నాకున్నటువంటి ప్రేరేపణ బట్టి నేను ప్రారంభిస్తూ ఉన్నాను. దయచేసి అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగినటువంటి వారు స్పష్టముగా గట్టిగా చదివి సహాయం చేయండి. అపోస్తుల కార్యములు 7:6 వచనం. అయితే దేవుడు సంతానమును అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్నపిల్లలు మీ స్వాధీనంలో ఉంచండి. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న వేళ మరొక్కసారి నీ పాదసంధానికి వస్తూ ఉన్నాం. నీ సేవకునిగా నిలబడి నీ మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. గొప్ప వారము, మంచి వారమని కాదు, కేవలం నీ మంచితనాన్ని బట్టి, నీ కృపను బట్టి మాత్రమే ఇంతవరకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. నీ మాటలు వినడానికి, ధ్యానం చేయడానికి ఓ చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యమైన దేవా, నీ వాక్యము చేత నీ ప్రజలతో, నాతో మాతో మాట్లాడి ముచ్చటించి మాకు రావలసిన ప్రతి దీవెన, ఆశీర్వాదము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరిని హెచ్చరించాలో, ఏ విషయాల్లో హెచ్చరించాలో, ఎవరిని సరిచేయాలో, ఏ విషయాల్లో సరిచేయాలో, ఎదుగునైనా ఎవరిని ప్రోత్సహించాలో, ఏ విషయాల్లో ప్రోత్సహించాలో సమస్తము ఎరిగినటువంటి దేవుడవు నీవు గనక ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావాలు తీసుకొని రావాల్సిందిగా కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నిలబడినటువంటి నీ దాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క ప్రయాణాన్ని మనం గమనించినట్లయితే వారు ఐగుప్తు దేశంలో మొట్టమొదటిగా మరి బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉండడమే కాదు కానీ వారు కఠినమైనటువంటి బానిసత్వం. ఎంత ఘోరంగా అంటే ఈరోజు నీ ఇటుకలు చేయకపోతే, ఇన్ని ఇటుకలు చేయకపోతే నీకు అన్నం లేదు, లేకుంటే నువ్వు ఇక్కడ నుంచి ఇదిగో ఇలా చేయాలని పనిష్మెంట్స్తో కూడినటువంటి ఎన్నో రకాలైనటువంటి బానిసత్వపు పనులు వారు కలిగి ఉన్నారు. వారు ఒక రాజు చేతుల కింద ఉన్నారు. వారు ఎంతో ఘోరమైనటువంటి నిందలు, అవమానాలు అనుభవిస్తూ ఉన్నారు. ఎన్నెన్నో మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రియులారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రతి వారి జీవితాల్లో ఈ థింకింగ్ అనేది ఒక ఆలోచన అనేది ఉంటుంది. చూడండి ఒకసారి. థింకింగ్ అంటే ఆలోచన. మామూలుగా జనరల్ థింకింగ్ అంటారు. అంటే సాధారణంగా ఆలోచన చేయడం, ఏమైపోతాము, నెక్స్ట్ ఏమవుతుంది, నా భార్య ఏంటి, పిల్లలేంటి, నా కుటుంబం ఏంటి, నేనేమి అవుతాను, నా సంఘం ఏంటి, ఇది ఒక సాధారణమైనటువంటి ఆలోచన. ఇంకా తర్వాత నెక్స్ట్ డీప్ థింకింగ్ అంటారు. అంటే లోతుగా ఆలోచన చేయడం, లోతుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయ్యో, ఇంకా దీన్ని ఎలా చేస్తే మనం ఈ సమస్యల నుంచి బయటపడతాం, ఎలా చేస్తే మనం ఈ ఇబ్బందిని మనం ఎదుర్కొంటాం అనే ఒక లోతైనటువంటి ఒక ఆలోచన విధానం కొంతమంది కలిగి ఉంటారు. ఇక తర్వాత మూడవ రకమైనటువంటి ప్రజలు ఎలా ఉంటారంటే ఓవర్ థింకింగ్ అంటారు. చాలా ఎక్కువగా దానికోసము కష్టపడడం, ఎక్కువగా ఆలోచన చేయడం, ఏమైపోయింది, ఎందుకు ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి అని ఇట్లా ఆలోచన చేస్తూనే వారి జీవితాలు ఎలా అయిపోతాయంటే ఇటు దేవునికి దూరం అయిపోతారు, అటు వారు సొంత ప్రజలకు దూరం అయిపోతారు. అంత మాత్రమే కాదు, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా కూడా వారు బాగా వీక్ అయిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మనం సమాజంలో చాలా మందినే చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు దేవుని వాక్యములో నుండి
ఇదిగో చూడండి, వీరు బాగా ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులే. ఎంత ఆలోచన చేస్తున్నారంటే రోజుకు ఇన్ని ఇటుకలు తయారు చేయాలి. ఎవరి వల్ల అవుతుంది? అది కూడా నీళ్లు నువ్వే తెచ్చుకోవాలి, ఆ తర్వాత మట్టి నువ్వే తెచ్చుకోవాలి, ఈ పని చేయాలని చెప్పేసి అనుకొని వారికి పనిష్మెంట్ అంటే ఆ శిక్షతో కూడినటువంటి ఆ పనులు వారు పెట్టేవారు. ఇంత పనులు చేయాలంటే వారి వల్ల కావట్లేదు. అలాంటి టైంలో వారు దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేశారు. వారు దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవా, మా మొర ఆలకించండి, ఇదిగో మమ్మల్ని ఈ బానిసత్వంలో నుంచి విడుదలివ్వండి, మమ్మల్ని విడిపించండి అనుకొని వారు దేవుని సన్నిధిలో వారు మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. సో ఇక్కడ మరి అలాంటి ఒక ఆలోచనలతో, అలాంటి ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి ఈ ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే మోషేను పంపించాడు. మోషేను పంపించి ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా విడిపించడం కొరకు 10 తెగుళ్ళు ఆ ఐగుప్తు దేశంలో పుట్టించినట్టుగా మనం చూస్తాం. ఈ 10 తెగుళ్ళ తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ ఐగుప్తు ప్రాంతంలో నుండి వారు బయటికి వచ్చి ఇక కానానుకు బయలుదేరినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనము బాహటంగా మనందరికీ తెలిసినటువంటి సంగతే. ఇక ఈరోజు ప్రత్యేకంగా ఆ ఇశ్రాయేలు ప్రజలకు, ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులకు అసలు డిఫరెన్షియేషన్ ఏంటి, వారిని మనం ఎలా ఈరోజు మనము క్రైస్తవులతో ఎలా మనము వారిని మమేకం చేయాలి, వాళ్ళలో నుండి మనం నేర్చుకునే విషయాలు ఏంటి అనే సంగతులను నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ గమనించండి, బాండేజ్ ఇన్ ఈజిప్ట్ అని చెప్పేసి అంటాం. బాండేజ్ ఇన్ ఈజిప్ట్, దీన్ని ఎలా ఒక చిత్రంగా మనం చూస్తాం అంటే అవర్ బాండేజ్ టు ద డెవిల్. మనము సాతాను చేతిలో మనము కూడా బందీలముగా ఉన్నాం. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు బానిసత్వంలో ఉన్నారు. ఈవెన్ మనము కూడా మన పాపములో సాతాను చేతుల క్రింద మనము కూడా బానిసత్వంలో ఉన్నాం. ఇక దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలైతే ఆ రాజు చేతుల కింద బానిసలుగా ఉన్నారు. మనము దేవుని బిడ్డలముగా, దేవుని ఎరుగక ముందు, దేవుని తెలుసుకోక ముందు అందరము కూడా సాతాను యొక్క చేతుల కింద బందిలముగా ఉన్నాం. ఇది 2 తేడాలను చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రియులారా, ఒకప్పుడు మనము దేవుని ఎరగనటువంటి వారం, దేవుడు అంటే ఏంటో మనకు తెలియనటువంటి ప్రజలం మనం. అలాంటి మనల్ని దేవుడు తన కృప చేత, తన దయను బట్టి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగాన్ని ఒక్కసారి మీరు గమనించండి. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు వారసులగుదురని, ఇక్కడ గమనించ పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. వారేమో అలాంటి బానిసత్వంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మనమైతే సాతాను చేతుల క్రింద ఉన్నాం, సాతాను చేతుల్లో బందీలుగా మారిపోయాం. వాడు మనల్ని ఏం చేయమంటే అది చేస్తున్నాం. ఇన్నిసార్లు మునుగు అంటే మునుగుతున్నాం, ఇన్నిసార్లు ఇది చెయ్యి అంటే చేస్తున్నాం, ఇలా మొక్కు అంటే అలా మొక్కుతున్నాం, లేదు ఇదే కాదు నువ్వు దొంగతనం చేయి అంటే దొంగతనం చేపిస్తున్నాడు. ఇలాంటి సాతాను చేతుల క్రింద ఉన్నటువంటి మనల్ని ఆయన కృప చేత, దేవుని మహాకృప చేత మనల్ని ఆయన విడిపించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. చేతులైతే దేవునికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి మాట, బాండేజ్ ఇన్ ఈజిప్ట్ పిక్చర్ అవర్ బాండేజ్ టు ద డెవిల్. మనం సాతాను చేతుల కింద ఉన్నటువంటి దాన్ని, ఇశ్రాయేలు ప్రజలు రాజు కింద ఉన్నటువంటి దాసత్వాన్ని, ఈ రెండింటిని మనం పోల్చినప్పుడు మనం ఎంత ధన్యులమో, ఇశ్రాయేలు ప్రజలు ఎంత ధన్యులో మనకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. మొదటి మాట. ఇక రెండవ మాట, ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదవండి బ్రదర్. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెతో
పండుగ ఆచరింతుము. ఇక్కడ చూడండి, డెలివరెన్స్ బై ద పాస్ ఓవర్ బ్లడ్. ఇక్కడ వారు ఎలా విడిపించబడ్డారు అని చెప్పేసి అంటే పస్కా వధువు చేత, పస్కా పశువు చేత వారందరూ కూడా విడిపించబడ్డారు. ఎవరు వారంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, రైట్? వారేమో ఒకప్పుడు రాజు దాస్యం కింద ఉన్నారు, మనమైతే సాతాను దాస్యం కింద ఉన్నాం. ఇప్పుడు రెండవ మాట మనం వింటున్నాం ఏంటంటే వారందరూ అంటే అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాస్ ఓవర్ అంటే పస్కా పశువు చేత వారందరూ విడిపించబడ్డారు. ఆ పస్కా పశువును వధిస్తేనే వారి పాపములో నుండి విడుదల, వారి శాపములో నుండి వారికి విడుదల కలిగింది. అయితే మనకేం జరిగిందో తెలుసా? పిక్చర్ క్రైస్ట్ అవర్ పాస్ ఓవర్. క్రీస్తు మన నిజమైనటువంటి పస్కా పశువు, మనందరి కొరకు వధించబడిన, మనందరి కొరకు బలి అయినటువంటి ఒక పస్కా పశువు ఎవరు అని చెప్పేసి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇప్పుడు సంవత్సరానికి ఒక్క మారు, లేక 2 నెలలకు ఒక్క మారు, లేకుంటే ప్రతిరోజు ఇంకా మనము బలులు అర్పించవలసిన పని లేనే లేదు. కారణం ఏంటో తెలుసా? మనందరి కొరకు కూడా ఆయనే బలి పశువుగా ఆయన వధించబడ్డాడు. ఆయన వధించబడడం ద్వారా, ఆయన అలా మరణించడం ద్వారా మనమందరము కూడా విడిపించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మాటను నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒకసారి చదువుదామా? నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. ఎవరు చదువుతున్నారు? 12:13. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు అంటున్నాడు, మీ మీదికి నేను తెగులు రప్పించను. కారణం ఏంటో తెలుసా? వారందరి ఇండ్ల పైన ఈ పాస్ ఓవర్ యొక్క రక్తపు గుర్తులు ఉన్నాయి. వారి ఇండ్లన్నిటి మీద ఆ వధించబడిన పశువు యొక్క రక్తాన్ని వారందరూ కూడా ఇండ్ల పైన, ఆ ద్వారబంధాల పైన వారు పెట్టుకున్నారు. ఆ ద్వారబంధం మీద ఉన్నటువంటి రక్తాన్ని చూడగానే అక్కడ నుంచి సంహారపు దూత దాటి వెళ్ళిపోతున్నాడు. నోనో, ఇది మన ఇల్లు, మన దేవుని బిడ్డల ఇల్లు అనుకొని దేవుడు అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది పాత నిబంధనలో జరిగినటువంటి మరి పస్కా వధువు లేక పస్కా పశువు యొక్క వధ. అయితే ఈరోజు మనందరి కొరకు చెందించిన లేక మనందరి కొరకు పస్కా పశువుగా వధించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనందరి కొరకు వధించబడమే కాదు, ఆ రక్తపు ముద్ర ఈరోజు మన హృదయాల పైన ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి పైన యేసు రక్తపు చేత, యేసు రక్తము చేత మనమందరము కూడా పరిహరించబడ్డాము, క్షమించబడ్డాము, ఆ పాపములో నుండి విడిపించబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే యేసు రక్తము క్రిందికి వచ్చినప్పుడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తము చేత నన్ను కడుగు అన్న ప్రతిసారి కూడా ఆ పస్కా పశువు యొక్క ఆ రక్తం ఏం చేస్తుందంటే మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఇది రెండవ మాట. మొదటి మాట, వారందరూ రాజుల దాస్యము కింద ఉన్నారు, మనమైతే సాతాను దాస్యము కింద ఉన్నాం. ఇక రెండవ మాట మనం చూస్తున్నప్పుడు వారు అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారికి పస్కా పశువు అవసరం. అయితే మనందరికీ పస్కా పశువు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది రెండవ మాట. ఇక మూడో మాట దగ్గరికి వద్దాం. చూడండి, నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 21, 22 వచనాలను మనం చదవబోతున్నాం. చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై మేఘస్తంభం, పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా దేవుడు ఎలా ఉన్నాడంట? ఒక లీడర్షిప్ ఆఫ్ ద క్లౌడ్. ఆయన ఒక లీడర్గా, నాయకుడిగా ఉండి మేఘము ద్వారా వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. మేఘములో ఆయన నాయకత్వాన్ని పెట్టాడు. ఆ మేఘము నడుస్తున్నా కొలది వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు దేవుడు మనల్ని నడిపించకపోతే మనం నడిపించబడం. ఇప్పటిదాకా చెప్పాను కదా, ఓవర్ థింకింగ్ అవసరం లేదు, డీప్ థింకింగ్ చాలా అవసరమే.
కదా. లోతుగా ఆలోచన చేయడం అవసరమే, కానీ అనవసరంగా ఆలోచన చేయడం మాత్రం మంచిది కాదు. దాని ద్వారా వచ్చే అనార్థాలు, పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. మీరు ఒకవేళ రైట్ బ్రదర్స్ గురించి విని ఉంటారు. రైట్ బ్రదర్స్ ఎంతమంది తెలుసు చెప్పండి? రైట్ బ్రదర్స్ అనే పేరు ఎంతమంది తెలుసు? కొంతమందికి తెలుసు. ఆ రైట్ బ్రదర్స్ ఎవరంటే విమానం కనిపెట్టినటువంటి బ్రదర్స్. విమానాన్ని వారు కనిపెట్టారు. అయితే వారి యొక్క ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసా? వారు ఒక పాస్టర్ గారి పిల్లలు. ఈరోజు కనిపెట్టబడినటువంటి విమానాలన్నీ కూడా వారి ద్వారా బయటకు వచ్చినాయే. వారు కనిపెట్టిన ఫార్ములాను బట్టే ఇప్పుడు ప్రస్తుత విమానాలు కూడా నడిపించబడుతూ ఉన్నాయి. అయితే వారికి ఒకరోజు సంఘములో కూర్చున్న రోజు వారి నాన్నగారే పాస్టర్ గారు. మరి ఆయన వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడంట, మనం పక్షుల్లాగా పైకి ఎగరలేము కదా అని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకన్నాడో తెలియదు, కానీ ఆ మాట వారి మనసులో ఉండిపోయింది. పక్షుల్లాగా మనం పైకి ఎగరలేమా? ఎలా ఎగరలేము? పక్షులు ఎలా ఎగురుతున్నాయి అని చెప్పేసి వారు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. మత్తయి సువార్తలో చాలా స్పష్టంగా మరి ఆకాశ పక్షులను చూడుడి అనే మాట చూస్తారు. ఆ మాట వీరిని ఆలోచింపజేసింది. ఆకాశ పక్షులను చూడుడి అంటే వాటిని చూడాలి. ఎలా చూడాలి అని వారు చాలా గమనించి లోతుగా దాని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. పక్షి రెక్కలు రెండు కూడా స్ట్రైట్గా ఉంటున్నాయి. ఒకటి కిందికి, ఒకటి పైకి లేదు. రెండు కూడా సమానంగా వెళ్తున్నాయి. దానికి ఒక తోక ఉంది. ఆ తోక కూడా ఎలా దానికి సాయం చేస్తుందో వీటి గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఇలాంటిదే ఒక పరికరాన్ని కనిపెట్టి దాన్ని ఒకవేళ గాలిలో ఎగిరించగలిగితే ఎంత బాగుంటుంది అనే ఒక ఆలోచన బైబిల్లో నుండే వారికి పుట్టింది. ఈ ఆలోచన పుట్టిన వెంటనే ఇక వాళ్ళు ఆ యొక్క ప్రయోగాన్ని చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రయోగాన్ని చేస్తూ ఒక రోజున మరి ఒక చిన్న ప్రయోగం చేసి దాన్ని గాలిలో ఎగిరించడం కొరకు ఒక వస్తువును గాలిలో ఎగిరించారు. మొత్తానికి దాని కొన్ని మోటార్స్ ఫిట్ చేశారు. కొన్ని ఏమేం చేయాలో అన్నీ చేసి దాన్ని ఇలా ఎగిరించగానే కేవలం 11 సెకండ్లు. ఎంత చెప్పండి? 11 సెకండ్లు. చాలా తక్కువ టైం అనమాట. ఇలా జస్ట్ చిటికేసి మనం 1, 2, 3 అనే లోపు టాక్కున కింద పడిపోయింది. 11 సెకండ్ల వరకు మాత్రమే వారు ఎగిరించగలిగారు. ఇప్పుడు దీంట్లో వీళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయిపోయారా? నిజంగా చెప్పాలంటే సక్సెస్ అయినట్టే. ఎందుకంటే అస్సలు ఎగరనటువంటి వస్తువు, అలాంటి వస్తువును కనీసం 11 సెకండ్లైనా గాల్లో ఎగిరించగలిగారు. మరి అలాంటప్పుడు ఇంకేమైనా దీన్ని చేయొచ్చా అని ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి వారి ఆలోచన చాలా లోతుగా నడిచింది. చాలా డీప్గా వారు ఆలోచన చేయడం ద్వారా ఎంత మంచి విమానాలంటే ఈరోజు మనం చూస్తున్నాము. ఆకాశములోనే దగ్గర 18 గంటలకు పైగా ఉండగలిగినటువంటి విమానాలు ఉన్నాయి. ఆకాశంలో 18 గంటలు, 11 సెకండ్లు కూడా పైకి లేవలేనటువంటి వస్తువులు 18 గంటల పైగా అవి గాల్లోనే ఎగురుతున్నాయి. మోర్ ఎవర్ మనుషుల్ని మోసుకొని వెళ్తాయి, మనుషుల వస్తువులు మోసుకొని వెళ్తుంటాయి, ఇంకా కార్గోసుకొని ఉంటాయి, కొన్ని వస్తువుల్ని మోసుకొని వెళ్ళే విమానాలు ఉంటాయి. ఇన్ని రకాల విమానాలు కనిపెట్టడానికి రైట్ బ్రదర్స్ కారకులయ్యారు. వారికి మెయిన్ కారణం లేకుంటే దానికి మెయిన్ ఆరిజిన్ ఏంటంటే బైబిల్ ఈజ్ ద మెయిన్ ఆరిజిన్ ఫర్ రైట్ బ్రదర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ. కాబట్టి ప్రియులారా, మూడవ మాటగా లీడర్షిప్ ఆఫ్ ద క్లౌడ్. ఇట్ పిక్చర్స్ దీన్ని మనం ఏం తెలియజేస్తుందంటే లీడర్షిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని నాయకత్వాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి. గమనించండి, వారేమో ఎవరి నాయకత్వం కింద ఉన్నారు? మేఘం అనబడుతున్నటువంటి నాయకత్వం కింద ఉన్నారు. మేఘం ఎలా కదిలితే వారు అలా కదులుతున్నారు. ఈరోజు మన నాయకత్వం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన నాయకుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేయవాడు. ఒప్పింపజేయడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుని వలన మనం ఏం చేస్తామంటే ఆదరించబడుతూ ఉంటాం. ఆయన ఆదరించే దేవుడుగా ఉంటాడు. అనేక సందర్భాలలో ఆదరణ కొరత అయినటువంటి సమయంలో, ఆదరణ కరువు అయినటువంటి సమయంలో ఎవరైనా వచ్చి బిడ్డ బాధపడకు, ఇబ్బంది పడకు, నేనున్నాను నీతో అని అంటారేమో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. కాబట్టి వారు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ రోజు మేఘముల కింద, ఆ లీడర్షిప్ కింద నడిస్తే ఈరోజు మనమంతా కూడా నూతన నిబంధన విశ్వాసులముగా మనం ఈరోజు ఎక్కడ
ఎక్కడ నడుస్తున్నాం చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని లీడర్షిప్ కింద మనం నడుస్తూ ఉండాలి. కాబట్టి ఏం చేసినా ఇప్పుడు కొంతమంది చేసేటటువంటి ఆచారాలు ఉంటాయి, కొన్ని వ్యవహారాలు ఉంటాయి. అవి మన తాతల కాలం నుంచి కొన్ని వ్యవహారాలు వస్తూ ఉంటాయి, ఆచారంగా వస్తూ ఉంటాయి. ఆచరణలన్నిటిని కూడా మన వాళ్ళు ఆచరించడానికి ఇష్టపడుతుంటారు. వాటిని మనం బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు నేను విశ్వాసిని అయిన వెంటనే బైబిల్ మొత్తం నేర్చేసుకున్నానా? నేను పాస్టర్ అయిన వెంటనే నాకు మొత్తం తెలిసిపోయిందా? ఏం కాదు. మనం నేర్చుకుంటూ ప్రతిరోజు మోల్డ్ చేసుకోవాల్సిందే, ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే, ప్రతిరోజు సరి చేసుకోవాల్సిందే. నాకు నిన్న అర్థం కాని వాక్యము ఈరోజు ఒక కొత్త విధానముగా, కొత్త కోణంలో అర్థం కావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అలా సాయం చేస్తాడు. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఆయన లీడర్గా ముందుకు నడిపిస్తాడు. ఆ మాటను 3వ మాటగా నేర్చుకుంటున్నాం. ఇక 4వ మాట దగ్గరికి వద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. అందరూ మోషేను బట్టి సముద్రములో నడిచి వెళ్ళారు. చదవండి బ్రదర్. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బాప్తిస్మం ఎక్కడ పొందారు? వాళ్ళకి బాప్తిస్మాలు ఉన్నాయా? ఇశ్రాయేలు ప్రజలందరికీ బాప్తిస్మాలు ఉన్నాయా? ఎస్, ఉంది. వారు సముద్రంలో బాప్తిస్మం తీసుకున్నారని ఉంది. తర్వాత మేఘముల కింద నడుచుకుంటూ బాప్తిస్మం తీసుకున్నారని ఉంది. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి బాప్తిస్మం. అయితే ఈరోజు నూతన నిబంధన విశ్వాసులముగా మన బాప్తిస్మం ఏంటి చెప్పండి? మన బాప్తిస్మం ఏంటి? నీటి బాప్తిస్మం. మన బాప్తిస్మం ఏంటి? నీటి బాప్తిస్మం. ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే విశ్వసించారో వారందరినీ మరి నీళ్ళలో నిలబెట్టి ఆ నీళ్ళలో ముంచి బయటికి లేపడం ద్వారా వారు నూతనమైనటువంటి మనసు కలిగినటువంటి వారుగా, నూతన స్వభావాన్ని ధరించుకొని ఆ రోజు నుంచి దేవుని మహిమ కొరకు సంఘం ఎదుట, సమాజం ఎదుట వారొక సాక్ష్యాన్ని కలిగి అప్పటి నుండి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సముద్రములో, ఆ తర్వాత ఆ మేఘముల కింద వారందరూ బాప్తిసం తీసుకుంటే, నూతన నిబంధన విశ్వాసులముగా ఈరోజు మనము నీటి బాప్తిసం అనేది కంపల్సరీ. ఎవరైతే నీటి బాప్తిసం పొందలేదో అలాంటి వారికి మరి దేవుడు అంటాడు, ఎవరు నమ్మకపోతే వారికి శిక్ష అనే మాట చాలా స్పష్టంగా దేవుని వాక్యమే మనకు సెలవిస్తా ఉంది. ఇది మనం నేర్చుకుంటున్న 4వ మాట. ఇక 5వ మాట దగ్గరకు వద్దాం. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి 27 వరకు మనం చదువుదాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 22 నుంచి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారు. మారా నీళ్లు చేదైనవి గనుక ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురముగా లాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గులు 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు తీద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా మారా అనండి ఒకసారి. మారా అనండి. మారా అనే మాటకు అర్థం ఏంటి? చేదు అని అర్థం కదా. చేదు. ఆ చేదు అనుభవాలు మనకున్నాయా? చేదు అనుభవాలు
మనకు కూడా చాలా చేదు అనుభవాలు ఉంటాయి. కొంతమంది తల్లిని పోగొట్టుకుంటారు, అది వారికి చేదు అనుభవం. తండ్రిని పోగొట్టుకుంటారు, చేదు అనుభవం. భర్తను పోగొట్టుకుంటారు, చేదు అనుభవం. పిల్లల్ని పోగొట్టుకుంటారు, చేదు అనుభవం. ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఉంటాయి. అయితే దేవుని వాక్యం అంటుంది, చేదు కలిగిన ప్రతిసారి కూడా ఆ సమస్యకు పరిష్కారం దేవుడు ముందే దాచిపెడతాడు. నా మాట అర్థమైందా? సమస్య రాకముందే నీకు సమస్య వస్తుందని, ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వాలని, ఆ సమస్య పక్కనే దేవుడు ఏం చేస్తాడు? పరిష్కారాన్ని కూడా దాచిపెడతాడు. ఇది మనం అర్థం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రయాణమును కొనసాగిస్తాం. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, మనం అక్కడే కూలబడిపోతాం. అయ్యో, నా జీవితంలో చేదు అనేది వచ్చేసింది, ఇక నా జీవితం ఎప్పటికీ ముందుకు కొనసాగలేను, నేను ఇక్కడే కూలబడిపోతాను, నా జీవితం ఇంతే అనుకొని మనం తలబట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆ అనేటటువంటి అనుభవము రాకముందే ఆ పక్కనే దేవుడు చెట్టు పెట్టాడు. ఇప్పుడు సమస్య ముందు వచ్చిందా, చెట్టు ముందు ఉందా అంటే, సమస్య ముందే చెట్టు ఉంది. సమస్య వీళ్ళకి ఇప్పుడు పొందుకున్నారు, చెట్టు ఎప్పటి నుంచో ఉంది. అయితే చూడండి, ఆ సమస్య రాకముందే ఇప్పుడు చెట్టును పెట్టినటువంటి దేవుడు ఇప్పుడు వాళ్ళకు నేర్పించాడు. పక్కనే చెట్టు ఉంది, దాన్ని నరికి నీళ్ళలో పడేయి అన్నాడు. నరికాడు, నీళ్ళలో పడేశాడు. కాస్త మధురముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద సమస్యలు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. ఎంత పెద్ద తాళపు బుర్రకైనా తాళపు చెవి అనేది చాలా చిన్నగా ఉంటుంది, అవునా కదా? సమస్య పెద్దగా అనిపించవచ్చు, కానీ దాని సొల్యూషన్ అనేది చాలా చిన్నగానే ఉంటుంది. అలానే మన సమస్యలు కూడా చాలా పెద్దగానే మనకు కనబడుతుంటాయి, దాని సొల్యూషన్ చాలా చిన్నది, చాలా చిన్నది. కాబట్టి మనం ఇప్పుడు ఆ సమస్య ముందా లేకుంటే సొల్యూషన్ ముందా అంటే, సమస్య కంటే ముందే దేవుడు సొల్యూషన్ పెట్టే సమస్యను దేవుడు అనుమతిస్తాడు. చేదు నీ జీవితంలో వచ్చిందంటే దాన్ని ఎలా మధురంగా మార్చుకోవాలో కూడా ఆయన ముందే నిర్ణయించి నీకు ఆ చేదుని ఇస్తాడు. కాబట్టి ఈ అనుభవాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉంటే నీ చేదు జీవితం కాస్త మధురముగా మారిపోతుంది. అందుకనే మనం ఇక్కడ చూస్తున్నాం మారా అండ్ ఎలీమ్. ఇట్ పిక్చర్స్, ఇది మనకి ఏం నేర్పిస్తుందంటే బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. తర్వాత ఫాలోడ్ బై స్పిరిచువల్లీ రిఫ్రెషింగ్ అండ్ అప్లిఫ్టింగ్ బ్లెస్సింగ్ లీడింగ్ టు రైచియస్నెస్ ఆఫ్టర్ సఫరింగ్. ప్రతి సమస్య తర్వాత, ప్రతి వేదన తర్వాత మనకు ఒక ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. ఇప్పుడు వారికి చేదు లేదనుకోండి, ఎంత తీపి అనేది అర్థంగా అయ్యేది కాదు. ఎంత తీపి అంటే చేదును డామినేట్ చేయగలిగినటువంటి తీపి వారు అనుభవించగలిగారు. ఇప్పుడు బాగా చేదుగా ఉన్నటువంటి దాన్ని ఏదైనా మన నోట్లో పెట్టుకున్న తర్వాత తీపి తాగామనుకోండి, తేనె తాగామనుకోండి, ఎలా ఉంటుంది? ఆ చేదు డామినేట్ చేయబడి దాన్ని తొక్కేసి ఆ తీపి మన నోరు అంతటిని కూడా సంతోషపరుస్తుంది, మనల్ని ఉత్సాహపరుస్తుంది. అమ్మయ్యా, చేదు పోతే పోయింది. కానీ ఇప్పుడు ఏదైనా ఏమంటారు, అది ఏ కర్రీ కాకరకాయ కర్రీ చేస్తున్నప్పుడు, కాకరకాయ అందరికీ ఇష్టం ఉండదు కదా. కర్రీ అయితే అందరికి ఇష్టమే, తింటే ఆరోగ్యం అని చెప్పేసి అందరికీ తెలుసు. అయితే ఆ కాకరకాయ కర్రీ తిన్న తర్వాత కొంతమంది లోపలికి వెళ్ళి షుగర్ నోట్లో వేసుకునే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటి? ఆ చేదు అనేది వాళ్ళ ఊకే నోట్లో కనిపించవద్దు, వినిపించకూడదని అలా షుగర్ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మీరు కూడా వేసుకుంటారా పాస్టర్ గారు అని అడగకండి, అది టాప్ సీక్రెట్, నేను తర్వాత చెప్తాను. రైట్. సో ఇక్కడ గమనించండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని చెప్పేసి అంటే, వారు మారాను మధురంగా మార్చుకోవడానికి దేవుని ఎక్స్పీరియన్సెస్, దేవుడు పెట్టినటువంటి ఆ చెట్టు కొరకు మనం ఎదురు చూడాలి. ఇది 5వ సంగతి. ఇక త్వరగా నేను కొన్ని విషయాలు చెప్తాను. 7-8 అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతని అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఇక్కడ మనం గమనిస్తున్నాము 6వ సంగతి, ద చర్చ్ ఈజ్ ద విల్డర్నెస్. వాళ్ళకు చర్చెస్ ఎక్కడున్నాయంటే విల్డర్నెస్లో ఉంది. ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్. వారికి సంఘం అనేది ఎక్కడుంది చెప్పండి? అరణ్యంలో చర్చ్. ఈరోజు మనకు చర్చ్ పక్కాగా ఉంటేనే వెళ్ళడానికి ఇష్టపడతారు.
ఎలా ఉండాలి? ఆ చర్చ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే వెనక నుండి కొన్ని లైట్లు కనిపించాలి, ఆ తర్వాత పెద్ద సింగింగ్ టీం కనిపించాలి, క్వైర్ టీం కనిపించాలి, ఒకే డ్రెస్లో కనిపించాలి, తర్వాత పెద్ద పెద్ద సౌండ్లు వినిపించాలి, పెట్టుకోవడానికి బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అది మందిరము అనుకుంటాం మనం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చర్చ్ ఎక్కడుందంట? అరణ్యంలో నుండి ప్రార్థన చేస్తే కూడా దేవుడు వింటాడా? వింటాడు? మీరు చెప్పండి. ఎస్, వింటాడు. అరణ్యములో కాదు, నీళ్లలో ఉండి ప్రార్థన చేసిన యోనా ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. సముద్రపు యొక్క అడుగు లోతుల్లో ఉండి ఆ లోతులో ఉండి చేసిన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. వారు అరణ్యములో ఉండి ప్రార్థన చేశారు. అయితే నూతన నిబంధన విశ్వాసులముగా ఈరోజు ఏంటి? జాయినింగ్ ఏ లోకల్ చర్చ్ ఆఫ్టర్ సాల్వేషన్. రక్షణ పొందిన తర్వాత ఒక లోకల్ చర్చ్కు కట్టుబడి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక లోకల్ చర్చ్కు కట్టుబడి ఉండాలి. నీకు సమీపంలో ఉన్న కొంతమంది ప్రయాణం చేస్తారు, 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ చర్చికి వెళ్తారు. అంటే వాళ్ళ దృష్టిలో దాని అర్థం ఏంటి? దేవుడు అక్కడే ఉంటాడు, ఇక్కడ ఉండడని. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆ 200 కిలోమీటర్ దూరం ప్రయాణం చేసిన తర్వాత 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తప్ప వీరికి దేవుణ్ణి చూసిన అనే అనుభవము, ప్రార్థన చేసిన అనే అనుభూతి వారికి కలగదు. ఎంత విచారకరమో గమనించండి, ఎంత విచారకరమో. ఈరోజు సంఘాలు ఎలా అయిపోయాయంటే డిజిటల్ చర్చెస్ తయారైపోయాయి. లోపల ఒక టీవీ పెట్టేసి ఆ టీవీలోనే వాక్యాలు నడుస్తూ ఉంటాయి. ఇంకా పాస్టర్ ఎవరు ఉండరు. ఆ పాస్టర్ నిన్నొచ్చి అమ్మా బాగున్నావా అని పలకరిస్తాడా? నీ గురించి ఏమని ప్రార్థన చేస్తాడు? సంగమత్తండి దీవించు అంటాడేమో. అందులో నువ్వు ఉంటావా? నీ పేరు పెట్టి ఎప్పుడైనా ప్రార్థన చేసినటువంటి అనుభవాలు నీకున్నాయా? అందుకునే పాస్టర్ గారు తప్పకుండా సంఘానికి కావాలి. రోగి ఉన్నటువంటి చోట పాస్టర్ గారు ఉంటారు, పాస్టర్ గారు ఉన్నటువంటి చోట రోగులు ఖచ్చితంగా వస్తూనే ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు లోకల్ చర్చ్కు మనము అంటు కట్టబడినటువంటి వారమై ఉండాలి. కొంతమంది నేను గతంలో మాట్లాడినటువంటి రీతిగా వారు బట్టలు మార్చినంత ఈజీగా చర్చెస్ని కూడా మార్చేస్తారు. బట్టలు మార్చినంత ఈజీగా చర్చ్ మార్చేస్తారు. ఈ చర్చ్ కాకపోతే ఆ చర్చ్, ఆ చర్చ్ కాకపోతే ఈ చర్చ్, వారు తిరుగుతూ ఉంటారు. ఎప్పటిదాకా తిరుగుతారు చెప్పండి? ఎలా? మోకాలలో సత్తువ ఉన్నంత వరకు. ఒక్కసారి మోకాలలో సత్తువ దిగిపోయింది అనుకోండి, అప్పుడు ఒక టైం వస్తుందిగా, చనిపోతారు. చనిపోయిన తర్వాత ఎవరు వచ్చి సమాధి చేయాలి? సమాధి చేయడానికి ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో నువ్వు మా దగ్గరికి 6 నెలలే వచ్చావు, ఆ తర్వాత నువ్వు కనిపించలేదు, మాకు సంబంధం లేదు అంటాడు. ఇంకొక దగ్గరికి వెళ్తే నువ్వు సంవత్సర కాలమే మా దగ్గరికి వచ్చావు, మళ్ళీ నువ్వు కనిపించలేదమ్మా, నీకు అసలు సమాధి తోటలో నీకు ప్లేస్ ఎలా ఇప్పియాలి, నా వల్ల కాదని చెప్పేసి అంటారు. ఇంకెవరైనా అరాకొరగా ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు అలా ఉంటే డబ్బు ఆశతో చేసేవాళ్ళు ఉంటారేమో, ఉండొచ్చుగాక. కానీ మనస్ఫూర్తిగా యథార్థంగా నీ సాక్ష్యాన్ని చెప్పగలిగిన, నీ గురించి నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఇదిగో నా విశ్వాసి, ఇంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఇతను, ఇంత విశ్వాసం గల ఆమె ఈమె అని నీ గురించి సాక్ష్యం చెప్పగలిగిన నీ సేవకుని సంపాదించలేకపోతున్నావు. ఎంత ఘోరం! సమస్య ఉన్నంత వరకు తిరుగుతూనే ఉంటావా? ఏ సంఘంలో సమస్య లేదు, ఏ కుటుంబంలో సమస్య లేదు. నీ పిల్లలతో సమస్య రాలేదా? ఆ రోజు నీ పిల్లలను వదిలిపెట్టావా? ఒకవేళ భర్తతో సమస్య రాలేదా? భర్తను వదిలిపెట్టామా? భార్యతో సమస్య రాలేదా? భార్యను వదిలిపెట్టామా? కాబట్టి భర్తతో, భార్యతో, పిల్లలతో సమస్యలు వచ్చినప్పుడు ఎలా అయితే దాన్ని అర్థం చేసుకొని సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళామో, సంఘాలలో సమస్యలు వచ్చినప్పుడు కూడా సంఘముగా ప్రార్థించి పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి తప్ప సంఘాలు మారకూడదు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు అక్కడ కూడా యేసు ప్రభు వారే కదా. ఎస్, అక్కడ కూడా యేసు ప్రభు వారే. కానీ చెప్తున్నాను, నీకు లోకల్ చర్చ్ ఎక్కడుందో ఆ చర్చ్కు అంటు కట్టబడినటువంటి వాడవై ఉండాలి. ఎవరెవరు? మోషే, అహరోనులు మనం చూస్తాం. మోషేతో అహరోను ఉన్నంత వరకు ఆయనకు గొప్ప విలువ. ఒకవేళ అహరోను మోషేతో లేకపోతే ఆ నెక్స్ట్ లెవెల్ నాయకత్వం అనేది ఆగిపోతుంది. కాబట్టి మోషేతో అహరోను కలిసి ఉండాలి, ఇది దేవుని చిత్తం. అలానే మీరు ఈ సంఘముతో కట్టుబడి ఉండడం అనేది దేవుని చిత్తం.
దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట నేను రాసుకున్నాను, అది నేను చదివి వినిపిద్దాం అనుకున్నాను. స్టే ఎట్ వన్ చర్చ్. ఈ అంశం పేరు ఏంటంటే స్టే ఎట్ వన్ చర్చ్. ఒకే సంఘానికి కట్టుబడి ఉండు, ఒకే సంఘంలో ఉండు అనేది ఇక్కడ వినబడుతున్న మాట. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ స్టేబుల్ చర్చెస్ హ్యావ్ స్ట్రాంగ్ స్టేబుల్ అండ్ కమిటెడ్ పాస్టర్ అండ్ పీపుల్. ఇక్కడ చూడండి, ఏ సంఘంలో అయితే ఒక పాస్టర్ గారు కమిటెడ్గా పనిచేస్తుంటారో, ఎక్కడైతే కమిట్మెంట్తో పనిచేస్తుంటారో, అలాంటి సేవకునితో నువ్వు కలిసి ఉంటే నీకు దీవెనది, నీకు ఆశీర్వాదం అది. ఒకవేళ అతనిలోనే కమిట్మెంట్ లేదనుకోండి, అతను ఒక స్థిరమైనటువంటి వ్యక్తి కాదనుకోండి, అలాంటి వ్యక్తితో కలిసి లేకపోవడం మంచిది. ఇక రెండవదిగా మనం చూస్తే, ఇఫ్ యూ చేంజ్ చర్చెస్ ఫర్ నో గుడ్ రీజన్, ఒక మంచి కారణాన్ని బట్టి నువ్వు సంఘాన్ని మంచి కారణాన్ని బట్టి సంఘం మార్చేసావు అనుకోండి, అంటే మంచి కారణాలు ఉన్నప్పుడు సంఘం మార్చొచ్చు, దాని అర్థం అదే, రైట్? మంచి కారణాలు ఉన్నప్పుడు. ఒకవేళ మంచి కారణం లేకపోతే, అయిన దానికి కాని దానికి కొంతమందికి అంటాం కదా, ముక్కు మీద కోపం అంటారు. ముక్కు మీద కోపం. వాళ్ళకు ఒక మాట చెప్పినా టాక్కున వాళ్ళు ఇక నేను రాను, చర్చికి రాను. నువ్వు రాకపోతే ఇక్కడ నష్టాలు జరిగిపోయి, అందరూ కష్టాల్లో వెళ్ళిపోయి, ఇక దేవుని రాజ్య సువార్త ఆగిపోయి, సంఘం ఎక్కడిదక్కడ క్లోజెస్ అయిపోవు. నువ్వు వచ్చినా రాకపోయినా సంఘం నడుస్తుంటుంది, ప్రార్థనలు నడుస్తుంటాయి, దేవుని పని ఆగదు. దేవుని సేవకుని ఊపిరి ఉన్నంత వరకు దేవుని సేవలోనే కొనసాగుతాడు. అందుకు ఈ మాట అంటాడు, ఇఫ్ యూ చేంజ్ చర్చెస్ ఫర్ నో గుడ్ రీజన్ యూ ఎంకరేజ్ అదర్ పీపుల్ టు లీవ్ ద చర్చ్. ఒకవేళ ఇతరులను నీవు కూడా చర్చిని వదిలిపెట్టు. బాబు ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? ఒకవేళ నువ్వు కూడా ఇతరులను, ఒకవేళ నువ్వు కూడా నాతో పాటు రా చర్చికు, అక్కడ వెళ్ళాను, చాలా బాగుంది, లైటింగ్లు బాగుంది. ఏం బాగుంది చెప్పండి? ఏం బాగుంది అంటే మనుషులు చూసి వచ్చి మనుషులు బాగుంది అంటున్నారా? పాస్టర్ని చూసి పాస్టర్ బాగున్నాడని చెప్పేసి అంటున్నారా? వాక్యం చూసి వాక్యాన్ని బాగుంది అంటున్నారా? ఏం బాగుంది అంటే వీళ్ళు ఒక సంఘానికి కట్టుబడి ఉండడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. సాతానుడు వాళ్ళలో పెట్టినటువంటి గలిబిలి ద్వారా ఈ వ్యక్తిని కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు. నేను చాలా సందర్భాల్లో ఈ మాట వాడుతుంటాను, మేసే గాడిదనొచ్చి కూసే గాడిద చెడగొట్టిందంట. విన్నారా సామెత ఎప్పుడైనా? చాలాసార్లు చెప్పే ఉంటాను. మేసే గాడిద అది ఆల్రెడీ మేస్తుంది, దానికి ఒక మంచి ఆహారం అవసరము, మేస్తుంది. అది దాన్ని కూసే గాడిద వచ్చి దాన్ని చెడగొట్టేసిందంట. ఇక్కడే మేస్తావు, ఇక్కడ మంచి గడ్డి ఉంది దా అని చెప్పేసి అంటే, ఉన్న గడ్డి కాస్త పోయి ఆడంతా అరణ్యంలో తిరుక్కుంటూ కూర్చున్నారు. చూడండి, అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలున్నా వాళ్ళకు అక్కడ చర్చెస్ ఉన్నాయి, అక్కడ చర్చ్ వాళ్ళు పెట్టుకొని నడిపిస్తున్నారు. ఈరోజు దేవుని కృపను బట్టి ఓ చిన్న హాల్లో మనం ప్రేయర్ చేస్తున్నాం, ఇక్కడ దేవుని మందిరం. నీవే దేవునికి ఆలయమై ఉన్నావు, నీ లోపల దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఇఫ్ యూ చేంజ్ చర్చెస్ ఫర్ నో గుడ్ రీజన్ యూ ఎంకరేజ్ అదర్ పీపుల్ టు లీవ్ ద చర్చ్. ఒకవేళ ఇతరులను నువ్వు చర్చ్ను వదిలిపెట్టు అని చెప్పేసి వారిని ఎంకరేజ్ చేస్తే ఇట్ ఈజ్ ఏ domino effect. As other people live following your example, you serve Satan's purposes అంటున్నాడు. నువ్వు సాతాను యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తున్నటువంటి వాడవు. అంటే ఈయన ఎవరు చెప్పండి? సాతాను బిడ్డ. ఎవరు బిడ్డ ఆయన? సాతాను బిడ్డ. ఒరే సంఘాన్ని వదిలిపెట్టు, లేకుంటే అక్కడేం వెళ్తావు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమందే, మనకి ఇక్కడ వెళ్తే జనాలు కనిపిస్తారు, చాలామంది కనబడతారు, బ్రేక్ఫాస్ట్లు ఫ్రీ, లంచ్ ఫ్రీ, వీటి కోసం కష్టపడ్డావు అనుకోండి, దేవుని వాక్యం అంటుంది చర్చ్ను ఎవరైతే మోసం చేస్తారో, నాశనం చేస్తారో, దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఇది దేవుని సేవకునిగా నేను హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి మాట. నా అనుభవ లోతుల్లో నుండి ఎంతోమందిని చూసుకుంటూ వస్తున్నాను. ఎంతోమంది చర్చెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు, వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. కానీ దేవుని వాక్యము నిలబడి ఉంది, దేవుని సేవకుడు నిలబడే ఉన్నాడు. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అమ్మ పిల్లల్ని కొంచెం మీరు బయట తీసుకెళ్ళండి, పిల్లల్ని బయట తీసుకెళ్ళండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. పిల్లల సౌండ్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి, దయచేసి సౌండ్ చేపేయండి. 4వ అధ్యాయం మొదటి వచనం నుండి. విశ్రాంతిలో ప్రవేశించు వాగ్దానము ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము.
వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారు వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. చూడండి, ఇక్కడ మరి మనం చూస్తున్నాం ఏంటంటే విక్టోరియస్ లీడర్షిప్ ఆఫ్ జాషువా. ఇక్కడ ఒక విజయవంతమైన బలమైనటువంటి నాయకుడుగా యెహోషువ మనకు కనబడుతున్నాడు. యెహోషువ నాయకత్వం కింద ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. అయితే ఈరోజు టుడే మనం ఏం చేస్తున్నామంటే ఎంటరింగ్ ఇన్ టు ద ఫెయిత్ రెస్టింగ్ లైఫ్ ఆఫ్ విక్టరీ ఇన్ క్రైస్ట్ రెజరెక్షన్ లైఫ్. యేసు ప్రభువారు తిరిగి లేచిన ఆ పునరుత్థానము వలన కలిగినటువంటి ఆ విజయం వలన మనమందరం కూడా నడిపించబడుతున్నాం. తన సేవకుని దేవుడు నిలబెట్టి తన ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి నడిపింపు కింద మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. 7 మాటలు చెప్పాను, వాటన్నిటిని గుర్తు చేయను కానీ సింపుల్గా మీకు గుర్తుండేటట్టుగా, ఒకప్పుడు వారు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం కింద ఉన్నారు. ఈరోజు మనం కూడా సాతాను కబంధ హస్తాలలో వాని చేతుల కింద ఉన్నాం. దేవుడు మనల్ని విడిపించాడు. మొదటి మాట. రెండవ మాట, వారందరికీ కూడా మరి పస్కా పశువు అవసరమైంది. అయితే మనకు పస్కా పశువు ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా ఉండి మనల్ని విడిపించాడు. ఇక మూడవ మాటగా మనం చూసాము, వారందరూ కూడా ఆ మేఘములో నుండి మేఘము యొక్క నాయకత్వం కింద వారందరూ నడుచుకుంటూ వెళ్ళారు. ఈరోజు మన నాయకుడు మనల్ని నడిపించగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత వారందరూ కూడా సముద్రములోను తర్వాత మేఘముల క్రింద వారు బాప్తిస్మాలు తీసుకుంటే ఈరోజు నీటి బాప్తిస్మం ద్వారా మనము కూడా రక్షణ పొందుతూ ఉన్నాం. ఇక 5వ మాటగా చూసాం, వారి జీవితాల్లో మారా అనేటటువంటి ఒక చేదును వారు అనుభవించారు. చూడండి, చేదు వచ్చిన ప్రతిసారి దానికంటే ముందుగానే నీకు చేదు రాబోతుందని దేవుడు ముందుగానే సొల్యూషన్ పెడతాడు. ఆ సొల్యూషన్ ద్వారా ఈ చేదు కాస్త మధురముగా మార్చబడుతుంది. ఈ విషయాన్ని మనము గమనించాం. ఇక చూస్తే 6వదిగా ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్. వారందరికీ కూడా సంఘం అనేది అరణ్యములో ఉంది. ఈరోజు మనమందరము కూడా లోకల్ చర్చ్కు కనెక్ట్ అయ్యి కదా, సార్వత్రిక సంఘములో లోకల్ చర్చెస్ ఉన్నాయి. ఈ లోకల్ చర్చెస్కు కనెక్ట్ అయ్యి మనమందరము కూడా ఒకే విశ్వాసము కింద ఒకే దేవునిలో ఒకే మందిరానికి కట్టుబడి ముందుకు వెళ్ళాలి. 7వదిగా మనం చూస్తాం ఏంటంటే విక్టోరియస్ లీడర్షిప్ ఆఫ్ జాషువా. యెహోషువ యొక్క బలమైన నాయకత్వం. ఈరోజు మన బలమైనటువంటి నాయకత్వం ఏంటంటే మరి పునరుత్థానుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారే మనకు బలమైనటువంటి నాయకుడు. యెహోషువ కంటే బలమైన నాయకుడు మనతో ఉన్నాడు, ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న మాట ప్రార్థన. అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని, దేవా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని చెప్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. యాస్ ప్రభు బల్లో మనం చేయి వేయక ముందు మనం సరి చేసుకునే మరి సమయం ఇది. మనము సరి చూసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. సమస్య ఎక్కడుందో, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి మనసు పెట్టి డీప్గా ఆలోచన చేయి. జనరల్గా ఆలోచన చేసే విషయాలు, డీప్గా ఆలోచన చేసే విషయాలు తప్పకుండా చేయాల్సిందే. కానీ ఓవర్ థింకింగ్ అనేది మనకు అవసరం లేదు. ఎక్కువ దాన్ని ఆలోచనలు చేసి రాత్రుల్లో నిద్ర లేకుంటే మన ఆరోగ్యాలను చెడగొట్టుకునేంత పరిస్థితులు మనం తీసుకొని రాకూడదు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడైన మా యేసు ప్రభువానికి వందనాలు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఏ విధంగా బానిసత్వం కింద ఉన్నారు, ఈరోజు ప్రస్తుత నేటి నూతన నిబంధన విశ్వాసులముగా మేము ఎలాంటి పరిస్థితుల కింద ఉన్నామో, ఎలా మేము విడిపించబడ్డామో, రక్షించబడ్డామో, ఎవరి నాయకత్వం ద్వారా నడిపించబడుతున్నామో, మా నాయకుడు ఎవరో వాటన్నిటిని స్పష్టముగా నీ వాక్యపు వెలుగులో మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యమును మా హృదయంలో పదిలపరచండి. నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యమును విన్నవారు భవిష్యత్తులో వినబోయేటటువంటి వారు ప్రతి వారికి దీవెనక్రముగా ఆశీర్వాదక్రముగా మలచమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.